నమస్కారం గురువుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువుగారు, నరదిష్టికి నల్లని రాళ్ళైనా కరుగుతాయి అని చెప్పేసి మనకి చెప్తూనే ఉంటారు కదా. సో, నరదిష్టి, శత్రువు బాధలు ఇవన్నీ తొలగిపోవాలి అంటే మనము ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే మంచిదంటారు? తప్పకుండా అమ్మా. ఎటువంటి రెమెడీస్ అనేదానికంటే కొన్ని కొన్ని పనులు మనం చెయ్యొద్దు వాస్తవానికి. అంటే కారు కొన్నామని స్టేటస్లు పెట్టుడు, లేదా బండి కొన్నామని స్టేటస్లు పెట్టుడు, మంచిగా తయారయ్యామని చెప్పి స్టేటస్లు పెట్టుడు. అంటే ఇవే మనకు కొంపము అబ్బా ఇంకేంద్ర అన్నట్టుగా ఉన్నది పరిస్థితి బయట. ఇక మన విషయాలు ఏది బయటికి చెప్పొద్దు. మనకు సంబంధించినటువంటి విషయాలు ఏవైనా ఉంటే సీక్రెట్ విషయాలను మన వాళ్ళే అని అనుకొని మనం ఎవరికైతే చెప్తామో వాడే మనకు శత్రువు అవుతాడు, ఎవడో కాదు. సో అదేవిధంగా మరొక విషయం ఏమిటయ్యా అంటే, ఎవరైతే మనతో మన బంధువులు కానీ మన ఫ్రెండ్స్ కానీ మనతో మంచిగా ఉంటూ ఈ విషయాలన్నీ బయట ఎక్కడో చెప్తూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఫోన్లో మాట్లాడుతున్నాం కదా అనుకుంటాం, కానీ మన మాటలు ఎవరో విని ఎక్కడో అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక కారులో ఒక యజమాని ఒక ల్యాండ్ డీల్ గురించి మాట్లాడుతుండు. ఈ కారు నడిపేటువంటి డ్రైవర్ దాన్ని అబ్జర్వ్ చేసి వేరే వాళ్ళకు చెప్పి ఈ డీల్ ఇట్ రాకుండా అది క్లోజ్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఏం జరిగింది ఏమిటి అంటే తెలియదు. చివరాఖరికి ఆరాధిస్తే గిట్ల గిట్ల అని చెప్తే ఏంది పరిస్థితి. కనుక రెండవ విషయం ఏమిటి అంటే, కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని చోట్లకు వెళ్ళొద్దు. అదేవిధంగా అమావాస్యలకు కానీ కొంచెం ఆదివారాలు కానీ సాయంకాలం సంధ్యా సమయాలలో కానీ కొంచెం నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా అక్కడ కొన్ని ప్రేతలు ఉంటవి, మనకు తెలియదు. మన కాలి ధూళిళ్ళలో కూడా ఉంటుంది, చెప్పలేం. అది మన శరీరంలో ఎట్లా ఆవకిస్తుంది అనేటువంటిది తెలియదు. కనుక ఈ మనతో వండుకుంటూ మనకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇతరులకు చెప్పేటువంటి వారు ఈ నరఘోష నర సంబంధిత మనకు ఇంపాక్ట్ అవుతుంది. ఇక ఒక పెద్ద ఎత్తున ఒక ఫంక్షన్ చేసి చూడండి, చేసినాక ఒక 2-3 రోజులు ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. జ్వరం రావడం కానీ, చేతగాకపోవడం కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, ఏమైనా జారి పడడం కానీ, చెప్పలేం, ఏదైనా జరగవచ్చు. కనుక మనము కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో ఏది ఎంత మట్టుకు చేస్తే అంత. ఎందుకంటే ఇవాళ రేపు మనం అద్భుతంగా ఫంక్షన్ చేసినా వచ్చి తినేసి మన మీదనే ఏడ్చిపోయేటోళ్ళు ఉన్నారు, విన్నారా? కనుక మరి ఇట్టి క్రమంలో కాళికా అమ్మవారు కానీ దుర్గా అమ్మవారి ఆరాధన కానీ చెయ్యాలి. ఎలా చేయాలి అంటే 27, 24 కానీ 58 కానీ లేదా 108 కానీ నిమ్మకాయలను మనము ఒక మాలలాగా కుచ్చి అమ్మవారి మెడలో వేయాలి. అక్కడ ఉండే బ్రాహ్మణులకు ఇస్తే వాళ్ళు వేస్తారు. ఒక 3 నిమ్మకాయలను తీసుకోవాలి. తీసుకొని సుమారుగా 108 లేదా 54 లేదా 24, 21 ప్రదక్షిణాలు మినిమం చేసి మనసులో ఆ శత్రువుల యొక్క పేర్లను మనము అనుకొని, బయట త్రిశూలం ఉంటుంది ఎట్లాగో కాళికా అమ్మవారిది, ఆ త్రిశూలానికి కూర్చోాలి. కాళికా అమ్మవారైనా మన దుర్గా అమ్మవారైనా బయట త్రిశూలానికి ఆ 3 నిమ్మకాయలను గుచ్చేసి అమ్మవారికి మంచిగా నమస్కరించుకోవాలి. ఒక రాచ గుమ్మడి చక్కగా తీసుకొని దానిపై కర్పూరం పెట్టి దిష్టి తీసి అమ్మవారికి బయట కొట్టేసేయాలి. అమ్మవారికి బలిచ్చేసేయాలి. బలిచ్చిన తర్వాత ఒక నిమ్మకాయను కట్ చేసి రైట్ది లెఫ్ట్కు, లెఫ్ట్ది రైట్కు పెట్టాలి. కొబ్బరికాయను కొట్టి ఇమీడియట్గా మళ్ళీ రైట్ది లెఫ్ట్కు, లెఫ్ట్ది రైట్కు పెట్టేసేయాలి. పెట్టి చక్కగా కూడా కుంకుమ కలిపినటువంటి నీటిని అమ్మవారికి ధారపోసి నమస్కరించుకోవడం ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి ఒక శక్తి మీ శరీరంలోకి ఎంటర్ అవుతుంది. అటు పిమ్మట ఎలాంటి నరఘోష నర సంబంధిత బాధ అనేటువంటిది మీకు జీవితంలో ఇక ఉండదు.
ఓకే. గురువుగారు మీరు ఆల్రెడీ ఇందాక చెప్పారు కదా! కొన్ని కొన్ని ప్లేసెస్‌కి కొన్ని కొన్ని సందర్భాలలోనే కొన్ని కొన్ని సమయాలలో వెళ్ళకూడదు అని చెప్పేసని. ఇది రాసుల్ని బట్టి కూడా ఉంటుందంట. ఈ రాశి వాళ్ళు ఈరోజు ఇక్కడ వెళ్ళకూడదు, ఈ వారంలో ప్రయాణాలు చేయకూడదు అని చెప్పేసని. అట్లా ఉండదు కానీ జాతకంలో గ్రహస్థితి కొంచెం బలంగా లేకున్నా, చంద్రుడు బలంగా లేకున్నా, రాహువు బలంగా లేకున్నా, శనైశ్వరుడు బలంగా లేకున్నా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక అవి చూసుకుంటే సరిపోతుంది. ఓకే. ఓకే గురుగారు. నరదిష్టి తగలకుండా ఉండాలి అంటే మనం ఎటువంటి రెమెడీస్ ఫాలో అవుతే మనకు బావుంటుంది అనేదైతే చక్కగా తెలియజేశారు. నమస్కారం అండి.